మూజాన్ని చంపడానికి ప్రయత్నించే ముందు తమాయో అతని ఆకృత్యాల నుండి పుట్టిన ఒక బాధితురాలని మీకు తెలుసా? తమాయో ఒకప్పుడు దయగల మానవ స్త్రీ. తన కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుండేది. ఆమె ప్రాణాంతక అనారోగ్యంతో బాధపడుతుండగా నెమ్మదిగా మరణానికి చేరువవుతూ వెళ్ళింది. అప్పుడే మూజాన్ తన ముందుకొచ్చి విధేయతకు బదులుగా జీవితాన్ని అందిస్తానని ప్రస్తావించాడు. తన కుటుంబం కోసం జీవించాలనే ఆశ వల్ల తమాయో అంగీకరించి ఒక డీమన్ గా మారింది. కానీ మూజాన్ సృష్టించిన డీమన్స్ తమను తాము నియంత్రించుకోలేదు. మూజాన్ ప్రభావంతో తమాయో తన సొంత భర్త మరియు పిల్లలను చంపేసింది. ఆమె స్పృహలోకి వచ్చాక తన చుట్టూ ఆశతో చూసింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆమె తనను తాను ద్వేషించుకుంది. కానీ మూజాన్ పట్ల ఆమెకున్న ద్వేషం మరింత లోతుగా పెరిగింది. మూజాన్ ఆమెను వాడి పారేసే సాధనంగా మాత్రమే భావించాడు. అలా మొదటిసారిగా తమాయో మూజాన్ ప్రభావంలో జీవించకూడదని స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంది. కొన్నాళ్ల తర్వాత మూజాన్ యురీచితో తలపడిన ఒక రోజు తమాయో మూజాన్ శాపం నుండి విముక్తి పొందింది. ఆ తర్వాత ఆమె బలాన్ని కాకుండా అతన్ని నాశనం చేయడానికి జ్ఞానాన్ని ఎంచుకుంది. ఇలా మూజాన్ ఒక డీమన్ ని మాత్రమే సృష్టించలేదు, అతను తన సొంత మరణానికి సాధనాన్ని సృష్టించుకున్నాడు. తమాయోలో ద్వేషం ఇలా మొదలైంది. ఆమె చివరకు మూజాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడడానికి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.